అంగం గళితం ఫలితం ముల్డం దశన విహీనం జాతం తుండం. అంగం గళితం ఫలితం ముల్డం దశన విహీనం జాతం తుండం. వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచిత్యాశపిండం. తదపి న ముంచిత్యాశపిండం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. పావని ఎంత చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని కూడాను. ఈ శ్లోకం మనకి శంకరుల వారి మరొక శిష్యుడు శ్రీ హస్తకమలాచార్యుల వారు ఆయన చెప్పిన శ్లోకం అంటూ ఉంటారు పెద్దలు. దీని ప్రతిపదార్థమును తాత్పర్యం తెలుసుకుందాం ముందు. అంగం శరీరము, గళితము శిథిలమైనది, ముండం తల, ఫలితము ఫలితము అంటే నెరిసిపోయింది, తుండము ముఖము, దశన విహీనం పళ్ళు ఊడిపోయినదిగా జాతం అయింది, దండం కర్రను, గృహీత్వ పుచ్చుకొని, వృద్ధ ముసలివాడైన, యాతి వెళ్ళుచున్నాడు, తత్ అపి అయినప్పటికీ, ఆశాపిండం కోరికల మూటను నా ముంచతి విడిచిపెట్టట్లేదు వాడు అంటున్నారు. ఇక్కడ దీని తాత్పర్యం, శరీరం శిథిలమైపోయింది, తల నెరిసిపోయింది, పళ్ళన్నీ ఊడిపోయాయి, వార్ధాక్యం వల్ల కర్ర పుచ్చుకుని నడవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయితే ఆశ మాత్రం ఇంకా పీడిస్తూనే ఉంది. తృష్ణైక తరుణాయతే అని పెద్దలన్నమాట వ్యర్థమవుతుందా? అన్నీ ముసలితనాన్ని పొందుతాయి, కానీ కాలం గడిచిన కొద్దీ ఈ తృష్ణకి మాత్రం పడుచుదనమే మిట్టిపడుతూ ఉంటుంది. మీరు ఉపదేశించిన మార్గాన్నే నేను అనుసరిస్తున్నాను, దాన్నే నేను శ్రద్ధాభక్తులతోటి అనుసరిస్తున్నాను. ఎప్పటికైనా మీ వాత్సల్య విశేషంతోటే నేను ఇంద్రియాలను జయించగలను అంటూ ఆయన చెప్తున్నారు. అంటే ఆశాపాస విచ్ఛేదనానికి ఒక్క ముదిమే ఒకటే హేతు కాదు, తత్వ వివేచనంతో వైరాగ్యము, గురువు అనుగ్రహము కూడాను తోడ్పడితేనే దాన్ని తెంపుకోగలుగుతాము అని శిష్యుడు చెప్తున్నారనమాట. ఒక పట్టణంలో సోమదత్తుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. యవ్వనంలో బాగా కష్టపడి ధనం సంపాదించాడు. కాలక్రమంగా అతను ఇల్లు, గోదాములు, పనివాళ్ళు ఇలా ఇవన్నిటినీ సమర్చుకోగలిగాడు. కానీ వయసు 60 దాటిన తర్వాత కూడా అతని మనసు లాభ నష్టాలు లెక్కల్లోనే మునిగిపోయేది. ఇంకొక వర్తకం పెడితే బాగుండు, ఇంకొంచెం సంపాదిస్తే చాలు అని మనసు తపన పడుతూ ఉండేది. ఒకరోజు అతను ప్రయాణంలో ఉండగా ఒక వృద్ధుడు చెట్టు నీడలో ప్రశాంతంగా కూర్చుని ఉండడం చూశాడు. ఆ వృద్ధుడి దగ్గర ఏమీ లేదు, కానీ ముఖంలో అపురూపమైన కాంతి, శాంతి ఈ రెండు కనబడుతున్నాయి. సోమదత్తుడు ఉండబట్టలేక అతన్ని అడిగాడు, అయ్యా, మీకు సంపద లేదు, అయినా ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారు అంటూ. వెంటనే ఆ వృద్ధుడు నవ్వి ఇలా అన్నాడు, నాకు కావాల్సిందంతా వదిలేశాను కాబట్టి. ఆ మాట సోమదత్తుడిని ఆశ్చర్యపరిచింది. అతను తిరిగి ఆ వృద్ధుడితోటి మాట్లాడాడు, కానీ మరి వృద్ధాప్యంలో భయంగా ఉండదా, రేపు అన్న ఆలోచన ఉండదా మీకు అంటూ అడిగాడు. వృద్ధుడు, యవ్వనంలో సంపాదించాల్సిందంతా సంపాదించాం, ఇప్పుడు కోరికలు మోయడం అంటే పగిలిన పడవలో భారాన్ని పెంచుకోవడమే అవుతుందయ్యా అన్నాడు. ఆ మాట విన్న సోమదత్తుడికి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్టుగా అయింది. తన శరీరం క్షీణిస్తోంది, కానీ కోరికలు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అప్పుడు అతను గ్రహించాడు, వృద్ధాప్యంలో తృష్ణ ఉండడం సహజం కాదు, అది అలవాటు మాత్రమే. ఆ రోజు నుంచి వ్యాపారాన్ని కుమారులకు అప్పగించాడు. దాన ధర్మాలు, స్వాధ్యాయంలో కాలం గడపడం మొదలుపెట్టాడు. వృద్ధాప్యంలో సంపాదన కాదు సమస్య, సంపాదిస్తూనే ఉండాలనే తృష్ణే అక్కడ సమస్య అవుతుంది. శరీరం క్షీణిస్తోంది, మనం చూడగలుగుతున్నాం, కానీ కోరికలు మాత్రం
అలాగే ఉండిపోతున్నాయి, లేదా ఇంకా పెరుగుతున్నాయి. ఇదే మన అవివేకం. ఇక తన ప్రయాణాన్ని అక్కడికి ఆపేశాడు ఈ వ్యాపారి. వృద్ధాప్యం రాగానే కోరికలు తగ్గాలి, తగ్గకపోతే జీవనం భారం అయిపోతుంది. ఈ విషయాన్ని ఈ శ్లోకంలో మనకి చెప్పారనమాట. అందుకోసమే మన వాళ్ళు వానప్రస్థాశ్రమాన్ని ఇచ్చారు, మెల్లిగా అన్నిటి నుంచి తప్పుకోండి అంటూ. నేటి సమాజాన్ని చూసుకుంటే వయసు 65, 70 వచ్చేస్తాయి. ఆరోగ్యం బీపీ, షుగరు, జాయింట్ పెయిన్లు, చేతిలో వాకింగ్ స్టిక్, చూపు తగ్గిపోతుంది, నిద్ర మాత్రం మీద ఆధారపడతాం. అయినా కానీ ఇంకా ప్లాట్లు కొనాలి, ఇంకా పిల్లల పేరు మీద ఇళ్ళు మార్చాలి, ఇంకా షేర్ మార్కెట్లో ఏం జరుగుతోంది, వీళ్ళంతా నా మాటే వినాలి అన్న ఒక అహంకారం, భయం, డబ్బు సరిపోతుందా లేదా అనే భయం. ఇది ఆశాపిండం. శరీరం చెప్తుంటుంది మనకి నన్ను వదిలేయి, మనసు చెప్తుంది ఇంకా కావాలి అంటూ. నేటి సమాజం ఏం నేర్పిస్తోందర్రా అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఇంకా పరిగెత్తాలి, పిల్లల జీవితం కూడా మన నియంత్రణలోనే ఉంచేసుకోవాలి, మరణం గురించి మాట్లాడితే అది నెగిటివిటీ, వైరాగ్యం అంటే విఫలమైపోతే వాళ్ళు మాట్లాడతారు. కానీ శంకరులు అంటున్నారు అది విజ్ఞానం కాదయ్యా, అది అజ్ఞానం అంటున్నారు. గీతాచార్యుడు కృష్ణ భగవానుడు ఓ శ్లోకం చెప్తారు మనకి 2వ అధ్యాయంలో. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అంటూ. ఇంద్రియాలని మనం శబ్దాది విషయాల నుంచి నివృత్తి చేసినా మనిషికి విషయాలు అయితే తొలగిపోవు, విషయాల ఎందరి రాగము పోదు అంటున్నారు. పరమాత్మ తత్వపరంగా సాక్షాత్కారం కాగానే మనకి రాగం తొలగిపోతుంది. నిజానికి చాలామంది సన్యాసిని చూసి జాలి పడతారు. అతను టీవీ చూడలేడు, రకరకాల దుస్తులు ధరించలేరు, ఆనందం అనుభవించలేరు అని అనుకుంటారు. కానీ అతను జ్ఞానం వల్ల పొందిన ఆనందం ఈ చిన్న అశాశ్వతమైన ఆనందాల కంటే కూడాను ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ అసలు సిసల ఆనందాన్ని కనుగొనడానికి మనకి తపన ఉండాలి, కానీ ఇలాంటి లౌకికమైన వాటి కోసం మనకి ఉండకూడదు అంటూ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనకి ఉపనిషత్తుల్లో, కఠోపనిషత్తుల్లో చెప్తుంది ఏమిటి, నా విత్తేన తర్పణీయ మనుష్య అంట. ధనంతో మనిషికి తృప్తి కలగదు, ఎంత సంపాదించినా ఆశ తీరదు, ఆశాపిండం మనకి పెరుగుతూనే ఉంటుంది. మరి శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత అంటూ అందులోనే చెప్పబడుతుంది. అంటే శ్రేయస్సు అంటే మోక్ష మార్గం, ప్రేయస్సు అంటే భోగ మార్గం, రెండు మనిషి ముందే ఉంటాయి. నేటి సమాజంలో ఉన్న మనిషి ఎంచుకుంటున్నది ప్రేయస్సుని మాత్రమే. అది వృద్ధాప్యంలో కూడా అదే కావాలి. అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు మనకి బృహదారణ్యకోపనిషత్తులో. నువ్వు ఇప్పుడు బ్రహ్మాన్ని తెలుసుకోవయ్యా అని చెప్తుంటే, ఇప్పుడు అంటే యవ్వనం పోయిన తర్వాత కాదు, మరణం ముందు కాదు, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయని చెప్తుంటే వృద్ధాప్యం వచ్చినా కూడాను తెలుసుకోవట్లేదు. అంగం గళితం, ఆరోగ్యం పాడైపోయింది, శరీరం అనిత్యం అని చెప్తుంది మనకి ఉపనిషత్తు. శంకరులు వారు ఈ శ్లోకంలో మనకి చెప్పే సందేశం ఏంటి, శరీరం పోయే లోపల ఈ మనస్సుని విడిపించుకోవయ్యా వీటన్నిటి నుంచి అంటూ చెప్తున్నారు. మనం మరి ఆ ప్రయత్నాన్ని చేయడానికి రకరకాల తత్వాల్ని, రకరకాల శాస్త్రాల్ని చదువుతూ వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడాను విందాం. వయసులు ముదరిన వాసన వదలదు, తలలు నెరసినను తపనలు తీరవు, అంగమ్ములు అణగారిపోయిన ఆరాటములి జీవికి తీరవు, సాధన చేసిన సమయును మోహము, మోహనాశమే ముక్తికి మార్గము, తామస తిమిరము తీరిన క్షణమే తత్వమార్గమది తేట తెల్లము, స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి, భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. డాక్టర్ గారు ఎంత చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని కూడాను.
తల వెంట్రుకలు నెరిసిపోతాయి, చర్మం ముడతలు పడిపోతుంది, నడుము వంగిపోతుంది. వృద్ధాప్యం వచ్చేసి వృద్ధాప్యంతో మనం కర్ర పట్టుకుని నడుస్తున్నా మనసులో మార్పు రానిదే ఈ ఆశలన్నీ వదలవు. అంటే శరీరం మార్పు చెందిన మనిషి ఆలోచన విధానం మారినంత వరకు అజ్ఞానము మోహం వదలవు అంటున్నారు. తలలు బోడులైనా తలపులు బోడులా అంటూ మనసులో మౌలికమైన మార్పు రావాలి, ఆలోచన విధానం మారాలి. అది మారనంత వరకు బుద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంటుంది. ఈ అరిషట్ వర్గాలతో కూడుకున్నటువంటి ఈ ఆశామోహాలతోటి కూడుకుపోయినటువంటి ఈ శరీరం, ఈ మనస్సు పరతత్వానికి దూరం అవుతోంది, మోక్ష మార్గానికి దూరంగా ఉండిపోతుంది. మానసిక సాధన ద్వారా, అంటే భగవన్నామస్మరణం ఒకటే మానసిక సాధనం. దాంతోటి వీటన్నిటినీ కూడాను మనం లొంగ తీసుకోవచ్చు. కోరికలన్నిటికీ కళ్ళాలు వేసి ఏకాగ్రతని సాధించి పరబ్రహ్మను మదిలో ప్రతిష్ఠించుకుని ముముక్షులవ్వండి అంటూ ఈ శ్లోకం మనకి చెప్తుందన్నమాట. పరీక్ష లోకాన్ కర్మచిత్తాన్ బ్రహ్మణో నిర్వేదమాయాత్. అంటే కర్మల ద్వారా సంపాదించిన లోకాలని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ జ్ఞానుడు విరక్తుడవుతాడు. జీవితాన్ని పరిశీలించు, ఆశల్ని కాదు సత్యాన్ని పట్టుకో అంటూ మనం చక్కటి అర్థాన్ని ఇందులో తెలుసుకోగలిగాం. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.